బుజ్జినేస్తాలు. ఈ రోజు కథ తన కల నిజమవుతుందని భావించిన రామన్ చివరికి ఘోరంగా మోసపోయాడు. తాతాచారుడు వెళ్లే రోజు వచ్చింది. అతను నవ్వుతూ రామన్తో అన్నాడు, నువ్వు చేసిన సేవను నేను ఎప్పటికీ మర్చిపోను. రాజభవనానికి పిలవడానికి మనిషిని పంపిస్తాను. ఆ మాటలు విన్న రామన్ చాలా ఆనందపడ్డాడు. రోజులు గడిచాయి, కాని ఎవ్వరూ రాలేదు. చివరికి రామన్ తన భార్య, చిన్న బిడ్డతో కలిసి విజయనగరానికి బయలుదేరాడు. అక్కడ తాతాచార్యుడి ఇంటికి వెళ్లి వినయంగా, నేను తెనాలి రామన్, స్వామిని కలవాలి అన్నాడు. కాని లోపల నుంచి వచ్చిన సమాధానం విని రామన్ షాక్ అయ్యాడు. అలాంటి రామన్ ఎవరూ నాకు తెలియదు అని తాతాచార్యుడు చెప్పించాడు. దాంతో కోపంతో రామన్ లోపలికి వెళ్లి, స్వామి, మీకు సేవ చేసిన రామన్ నేనే అని గుర్తు చేశాడు. అది విన్న తాతాచార్యుడు తీవ్రంగా కోపగించి సేవకులతో రామన్ను బయటికి తోసేయించాడు. అవమానంతో బయటికి వచ్చిన రామన్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. తాతాచార్యుడిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడో నెక్స్ట్ పార్ట్ లా కలుద్దాం.